ఓం నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వ్యాసదేవాయ. మోక్ష సాధనల్లో శ్రవణానుకున్న ప్రాధాన్యాన్ని శృతిపరాయణాః అన్నారు. ఎందుకంటే ఏమున్నా లేకపోయినా చెవులున్నాయి కనుక దానితో వినగలిగే శక్తి ఉంది కనుక ముందు అది చెయ్యి. ఇప్పుడు అర్థం కాదా మళ్ళీ కూర్చో, అర్థం కాలేదని వదిలేయకు, మళ్ళీ కూర్చో, మళ్ళీ కూర్చో, మళ్ళీ కూర్చో. నీకు యోగాసనాల్లో ఒక పొజిషన్ రావడానికే ఎన్ని పాటలు పడ్డావు నువ్వు. అలాగే మళ్ళీ 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 వినగా 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 తప్పకుండా రాదా. అందుకే వినగ 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 తప్పకుండా వేదాంతం వంటబడుతుంది. అయితే నువ్వు శృతి పరాయణుడివై ఉపాసతే అయితేనే అది అప్పుడు శ్రవణ మనన నిధిధ్యాసనాదులకి వెళ్ళగలం. శృతిపరాయణత్వానికి అంత ప్రాధాన్యాన్ని ఇచ్చాడు. ఇక్కడి వరకు మళ్ళీ మనకి సాధనకు సంబంధించిన అంశములు కూడా వివరించాడండి. క్రిస్టల్ క్లియర్గా స్పష్టంగా క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటో చెప్పాడు. పురుష, ఆత్మ, పరమాత్మ, మహేశ్వర ఇవన్నీ కూడా క్షేత్రజ్ఞ శబ్దానికి పర్యాయ పదాలే. ఇవన్నీ కూడా అనే పరమాత్మ యొక్క హృదయం. అందుకు క్షేత్రజ్ఞుడు అంటే సాక్షాత్ పరమాత్మయే. అదే నువ్వై ఉన్నావు, అది నువ్వు తెలుసుకో. నువ్వు దీనితో బంధితుండి నేను ఉన్నాను ఎంతకాలం నైత్యం. నువ్వు ఉన్నతమైన వాడు నువ్వు అని స్వామియే అభయం ఇచ్చాడు కదా. అందుకు అది నేనై ఉన్నానని ఆశ్రయించడం మొదలు పెడితే అది నువ్వు అవుతావు. అదే మద్భావాయోపపద్యతే అని చెప్పినటువంటి మాట ఆడ తర్వాత వివరిస్తున్నాడు. యావచ్చంజాయితే కించిత్ సత్వం స్థావర జంగమం క్షత్ర క్షత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభా. ఇప్పుడు అసలు క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి యోగం ఎందుకు వచ్చింది? ఇప్పుడు దాని మీద వెళ్తున్నాడండి. క్షేత్రంతో తాదాత్మ్యం అయిపోయి నేను నేను అనుకుంటున్నావే, యోగం ఎలా వచ్చింది అంటే అసలు సృష్టిలో ఉన్న ఏ ప్రాణి అయినా క్షేత్రజ్ఞ యోగం వల్లనే కలుగుతాయని తెలుసుకో. ఇది చెప్తున్నాడు. యావత్ సంజాయతే కించిత్ సత్వం. సత్వం అంటే ప్రాణి అనర్థం. భూతకోటి అందరం సత్వములమే, మనందరం సత్వములమే సర్వము. స్థావర జంగమం అది చెప్తున్నాడు. సత్వములు అంటే ఏదో కొందరికే క్లాసిఫై చేయకుండా స్థావరమే జంగమమే. స్థావరము అంటే కదలకుండా ఉన్నటువంటి కొండలు, చెట్లు ఇత్యాదులని స్థావరములు. జంగములు అంటే కదిలేటువంటి ప్రాణులు. ఈ ఇవన్నీ కూడా సత్వములే. ఇవన్నీ ప్రాణికోట్లు. ఈ ప్రాణికోట్లన్నిటికీ కూడా ఇవన్నీ క్షేత్రజ్ఞ యోగము వలనే కలుగుతాయి. క్షేత్రజ్ఞ యోగం వల్లనే కదా ప్రాణికోట్లు కలుగుతాయి. నిన్న వరకు చెప్పింది అదే. కనుక క్షేత్రములతో క్షేత్రజ్ఞుడికి యోగం ఉంటేనే ప్రాణికోట్ల ఉనికి అనేది కనబడుతున్నది. క్షేత్రములంటే గుర్తుపెట్టుకున్నారు కదా, శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియములు ఇవన్నీ క్షేత్రములు. వీటితో క్షేత్రజ్ఞుడైనటువంటి పరమాత్మతో కలిగిన యోగం వల్లనే అన్నీ కలుగుతున్నాయి. యోగం అంటే వీడు వేటికి కలవడని ఇందాక చెప్పారు కదా, మరి కలిసేది ఏంటండి? ఇది కదా మనకి ప్రశ్న. ఎలా కలుస్తారండి క్షేత్రజ్ఞుడు? క్షేత్రజ్ఞుడికి క్షేత్రానికి ఏవైనా కలయికి అవసరమైన సమాన ధర్మాలు ఉన్నాయా? కొంచెం ఆలోచించండి. ఎప్పుడైనా ఒకదానికోటి ముడివెయ్యాలి అంటే రెండిటికి కొన్ని సమాన లక్షణాలు ఉండాలి. ఒక కుండని ఒక తాడుతో కడతాం. ఎందుకు కట్టాం? కుండని కూడా విభజించడానికి అనువుగా ఉన్నది, తాడు కూడా విభజించడానికి అనువుగా ఉన్నది. అందుకే సంబంధాలు రెండు రకాలుగా ఉంటాయి. సావయవ సంబంధం, సమవాయ సంబంధం అని రెండు రకాలుగా ఉంటాయి. సావయవ, సమవాయ. సావయవ సంబంధము అన్నప్పుడు డివిజిబుల్ అన్నమాట. డివిజిబుల్ విడదీయగలిగితే కలపచ్చు. రెండు విడివిడిగా ఉన్నప్పుడు విడదీయగలిగినప్పుడు కలపచ్చు. ఇందులో క్షేత్రం అనేది విడదీయగలం. ఇట్ ఇస్ డివిజిబుల్. అవునా లేదా? శరీరము కానీ మనస్సు కానీ ఇవన్నీ డివిజిబుల్. ఎందుకంటే వీటి పరిమితులు ఉన్నాయి. క్షేత్రజ్ఞుడైన ఆత్మకు పరిమితే లేదే. అటువంటిప్పుడు రెండు ఎలా కలుస్తాయి? కనుక సావయవ సంబంధం వీటి వల్ల కుదరదు. రెండవది సమవాయ సంబంధం కుదురుతుందా? సమవాయ సంబంధం అంటే ఒకదానికి ఉన్నటువంటి సమాన ధర్మాన్ని సమవాయ సంబంధం అంటే ఇది ఎలాంటి సంబంధం అంటే ఒక వస్త్రానికి తాడుకి దారానికి ఉన్నటువంటి సంబంధం లాంటిది. వస్త్రము దారము అంటే రెండూ ఒకే లక్షణం కలిగినటువంటివి. కానీ క్షేత్రజ్ఞుడికి క్షేత్రానికి సంబంధం లేదే. క్షేత్రానికి ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడి గుణాలకి పూర్తిగా తేడా ఉన్నదే. కనుక రెండిటికి కూడా కలవడం లేదు. మరి ఈ సంబంధం ఏమిటి అంటే దీనికి తాదాత్మ్య సంబంధాత్ అని వ్యాఖ్యాతలు చెప్పారు. ఈ సంయోగాత్ అంటే తాదాత్మ్య సంబంధాత్. అది నేననుకునే అధ్యారోపమైన సంబంధమే తప్ప నిజానికి వాటికి కలయిక లేదు. కలిసేని అనుకోవడమే. ఇందాక మనం చెప్పినట్టు లైటు రంగు అద్దం మీద పడింది. అక్కడ నిజానికి ఆ రంగుతో కలిసిపోయిందా లైటు? కలియలేదు. దానికి ఏం అంటలేదు. నిజానికి అంటే నట్టుగా కనిపిస్తున్నది. అది ఇక్కడ చెప్పడం. ఇంకా అది ముందు చెప్పానే స్ఫటికము పక్కన రంగు ఏం అంటుకుందే, దానికి ఏం అంటలేదు. కానీ తాదాత్మ్య నిరంతరం సన్నిధి చేత అది నేను అనుకునేటువంటి తాదాత్మ్య సంబంధాత్. ఈ తాదాత్మ్య సంబంధం అర్థం కావాలంటే
ఒక గుండ్రటి ఇనప గుండెని కూడా బాగా కాల్చేట. కాల్చి చూపిస్తే ఎర్రగా నిప్పు లక్షణం కనిపించింది. కనిపించగా వీడు అన్నాడు నిప్పు గుండ్రంగా ఉందన్నాడు. నిప్పు గుండ్రంగా ఉంది, నిజానికి గుండ్రంగా ఉన్నది ఇనుమే కానీ నిప్పు కాదు. గుండ్రనితనం దేనిది? ఇనుముదే. ఇది కానీ మనం నిప్పు గుండ్రంగా ఉందన్నాం అంటే దానికి అంటినటువంటి నిప్పుకి దీని గుణం ఆరోపించాం. ఇది తాదాత్మ్య సంబంధం అంటే దాని యందు అది కలిసిపోవడం వల్ల. అదేవిధంగా మనకి అబ్బా ఇనుము కాల్చిందండి అన్నాం. బాగా కాల్చి ఇనుము తెచ్చిపెడితే ఇనుము కాల్చిందని. ఇనుము కాల్చిందా? పాపం ఇనుము కాల్చలేదు, దానికి అంటినటువంటి నిప్పు కాల్చింది. ఇనుము కంటే నిప్పు కాల్చింది కానీ ఇనుము కాల్చలేదు నీకు. కానీ నిరంతర సన్నిధి చేత తాదాత్మ్య సంబంధం ఏర్పడింది కనుక దాన్ని దీని యందు ఆరోపించేస్తున్నావు, దీన్ని దాని యందు ఆరోపించేస్తున్నావు. అది ఎలా చేస్తున్నాం మనం ఒక్కసారి ఆలోచిద్దాం. నేను చచ్చిపోతున్నా అంటున్నావు. నేను చచ్చిపోతున్నావా? సత్య లక్షణం ఉన్న దేహం యొక్క లక్షణాన్ని సావని లక్షణం ఉన్న ఆత్మయందు ఆరోపించి నేను చచ్చిపోతున్నాను అంటున్నా. అదేవిధంగా నేను ఎప్పుడూ ఆనందంగా ఉన్నానండి, నేను చాలా స్వచ్ఛమైన వాడినండి. నువ్వు చెప్పుకున్న ప్రకృతి లక్షణం అనేది ఒక్కదానికి ఆ గుణం లేదు. కానీ దీని ఎందు దాని ఎందు ఆరోపించింది. ఇది తాదాత్మ్య సంబంధాత్. అదే క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. ఈ తాదాత్మ్య సంబంధం చేతనే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికోటి చలిస్తూ ఉన్నది, తిరుగుతూ ఉన్నటువంటిది. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి ప్రాణికోటిలో క్షేత్ర సంబంధం కలిసిపోయిందండి, కలగా పొలగం అయిపోయింది. కలగా పొలగం అయినప్పుడు మనం చూడవలసింది దేన్ని? క్షేత్రజ్ఞుణ్ణి. వాడిని ఎలా చూడగలం? అంత కలగా పొలగం అయిపోయిన దాంట్లో ఎలా చూడగలం అంటే సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్సు అవినశ్యంతం యప్పశ్యతి సపశ్యతి. అంత బాగా చెప్తున్నాడండి. సర్వభూతేషు, సర్వప్రాణికోట్లు వీటన్నిటి యందు సమముగా తిష్టంతం ఉన్నటువంటి పరమేశ్వరం, పరమేశ్వరుణ్ణి ఎవడు చూస్తున్నాడో వాడే చూసేవాడు. ఇక్కడ చూడటం అంటే జ్ఞానం అని అర్థం. ఎవడైతే వాడిని తెలుసుకుంటున్నాడో వాడే జ్ఞాని. యప్పశ్యతి సపశ్యతి. ఎక్కడున్నాడు వాడు? నశించే లక్షణం కలిగిన వాటిలో నశించని వాడిగా ఉన్నవాడు. వినశ్యత్సు అంటే వినాశ లక్షణము కలవాటి యందు అవినశ్యంతం, వినాశనము లేనటువంటి వాడు. వినశ్యత్సు అవినశ్యంతం అంత చక్కగా స్పష్టంగా చెప్పాడండి. ఏమీ ఆయన కలగాపులుగా ఉన్న దాంట్లోంచి ఆయన్నే ఎలా చూడాలో ఎంత అందంగా వివరిస్తున్నాడు చూడండి. వినశ్యత్సు అవినశ్యంతం ఇహ పశ్యతి సపశ్యతి. వినశ్యత్సు అంటే వినాశలక్షణము కలిగినవి. ఇందాక చెప్పేమే క్షేత్రములన్నీ వినాశలక్షణము కలిగినవే. క్షేత్రజ్ఞుడే అవినాశి. అయితే సమం అన్నాడు. సమదృష్టి అంటే ఇదండి. మన సమదృష్టి అంట. సమదృష్టి అంటే ఏమిటి? ఇక్కడ బాగా అర్థం చేసుకుంటే ఇదే మాట తర్వాత అధ్యాయాల్లో కూడా స్వామి చెప్తాడు. సమదృష్టి చాలా సమము విశేషమని రెండు ఉంటాయి. విశేషము సమము ఈ రెండు పరస్పర అపోజిట్, వ్యతిరేక పదార్థాలు. విశేషములు అంటే దేనికదే అయిన దాని విశేషం అంట. అంటే కొండే, చెట్టు చెట్టే, రాయే, నీరు నీరే. వేటికవే ఆయన వాక్యందు ఒకటే ఎలా చూస్తామండి? నీరు నిప్పు ఒకటే అని ఎప్పుడైనా అనగలడా అండి? నీరు నిప్పు ఒకటి కాదు. నీరు నిప్పు ఒకటే మనకు భగవద్గీత చెప్పింది కదా, అన్నిట్లోనూ ఒకటే పరమాత్మ అని చెప్పేసి మనం నిప్పును తాగలేము. నిప్పును తాగుతామా? నిప్పు నొట్టి మీద పోసుకోలేము. అలాగే నీరుని మనం అగ్ని కింద వాడలేము. మరేమిటా అంటే వినశ్యస్సు. నీరు నిప్పు అని కనబడే ఉపాధులు వినాశమే, కానీ వాటికి కూడా చైతన్యం ఇచ్చిన వాడు ఉన్నాడే వాడు. సమం ఎలా తెలుసుకోగలవు? అందరిలో సమంగా ఉన్నదిగా. అది ఎలా ఉంది? తిష్టంతం అనే మాట వేశారండి. అక్కడుంది పట్టసలు. తిష్టంతం ఉపనిషత్తు చెప్పిన మాట అంతా అక్కడ పెట్టాడు. తిష్టంతం అంటే ఉన్నారు. తిష్ట అనే మాట ఎంత గొప్పదంటే గట్టిగా ఉండడం అండి. తిష్టేసుకున్నాడండి అంటాం లోకంలో. తిష్టేసరికి కదలడు అని కదా అర్థం. కనుక తిష్టంతం అంటే కదలకుండా నిరంతరం శాశ్వతంగా ఉన్నది కింద అండర్లైన్ చేయండి. ఉన్నది అనేది ఎప్పుడూ ఉంటుందిట. ఆ ఉన్నది దేని యందు ఉందో అది మాత్రం ఉండదుట. ఇవన్నీ వినాశములైన వస్తువుల యందు వినాశం కాకుండా ఒకటి ఉంది. దాని లక్షణం ఏమిటి? అదే సమం. దాని లక్షణం ఏంటంటే ఉంది అన్నదే దాని లక్షణం, మరొకటి ఏమీ లేదు దాని లక్షణం. ఉంది అనే దానికి ఉపనిషత్తు సత్ అందండి. సత్పదార్థం అంటే అది సత్. ఈ సత్తుకు మరొకటి కూడా కలుపుకోవచ్చు, చిత్ అని. ఉందని ఎలా తెలుస్తుంది? కొంచెం జాగ్రత్తగా వింటే మీరు చాలు. ఉంది అంటే సత్, ఉందని అనిపించడం చిత్ అంటే. ఉంది అన్నావు, ఉంది అంటే ఉంది అనిపిస్తేనే కదా ఉంది అన్నావు నువ్వు. ఉంది అని అనిపించడం చిత్. సత్ చిత్ అంటే అది. చిత్ అంటే స్ఫురణ. ప్రతి వాళ్ళు ఉంది అనే స్ఫురణ అన్నిట్లో సమానంగా ఉంది. మీరు ఆలోచించండి. ఉంది అనే స్ఫురణ సమానంగా ఉంది.
ప్రతి వాడు కూడా నల్లవాడో తెల్లవాడో ఎర్రవాడో కానీ అందరూ ఉన్నారు కదా. ఉండడం అనే స్ఫురణ అందరిలో ఒకటి ఉంది. ఈ సత్ చిత్ పదార్థమే పరమాత్మ అంటే ప్రతి వాళ్ళ సమంగా వ్యాపించింది, ఎప్పుడూ ఉండేది, ఉంది అని అనిపించడం. అది దేహంలో ఉన్నప్పుడు నీకు అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది అంటే దేహం ఉంది అనిపిస్తుంది. దేహం తీసేసినా ఉంది మాత్రం ఉంటుంది. అది ఉండడం వల్లే దేహం ఉంది అనిపిస్తోంది, బుద్ధి అనిపిస్తోంది, మనస్సు అనిపిస్తోంది, ప్రాణం అనిపిస్తోంది, ఇలా అందరికీ అనిపిస్తుంది. అలాగే ఎదురుగా వస్తువు కూడా ఉంది అనిపిస్తుంది నీకు. అనిపించడానికి కారణం వీటన్నిటిలో ఉంది అనడానికి అవసర వస్తువు ఒకటి ఉందన్నమాట. కనుక ఉంది అనేది వీటన్నిటిలోనూ ఉంది. ఇవి పైనుండేవి ఉన్నవి కావు. ఇవి ఉన్నవిగా కనిపించడానికి కారణం లోపల ఉన్నటువంటి ఉంది అనే స్ఫురణయే. అది సత్ చిత్ అని రెండు మాటలు చెప్పాం. ఈ సచ్చిత్ రూపంలో అందరిలో సమంగా ఈశ్వరతత్వం ఉంది. ఈశ్వరతత్వం అందరిలో సమంగా ఉంది. మరి అందరూ సమానంగా లేరా అంటే అసమానత ఉపాధిలోనే మనం ముందే చెప్పుకున్నాం. ఒకరు స్త్రీ, ఒకరు పురుషుడు, ఈ రెండు పరస్పర ఉపాధి భేదములే. అలాగే ఒకడు తెలివైనవాడు, ఒకడు మూర్ఖుడు, ఒకడు మంచివాడు, ఇంకోడు చెడ్డవాడు. ఇవన్నీ కూడా అది మళ్ళీ ఉపాధి గతమే కదా. ఎందుకంటే ఇచ్ఛ, ద్వేషం, సుఖం, దుఃఖం, మనస్సు, బుద్ధి ఇవన్నీ క్షేత్రం అనే లిస్టులో వేస్తాడు ఆయన. కానీ క్షేత్రములు ఎప్పుడూ కూడా విడివిడిగానే ఉంటాయి. కానీ వీటి అన్నిటి ఎందు వ్యాపించినటువంటి ఆయన ఉన్నాడే, వీటన్నిటికీ వెలుగునిచ్చే ఆయన మాత్రం ఏమీ తేడా లేనటువంటి వాడు. అది ఇక్కడ చెప్పడం. అది కేవలం సమం. ఇది సమం అంటే అందుకు సమము. అది మనం చెప్పుకున్న తరంగ సముద్ర ఉపమానం మరొక్కసారి గుర్తు తెచ్చుకుంటే తరంగాలన్నీ క్షేత్రములు, ఇవన్నీ వినాశ లక్షణం కలిగినవి. వీటిలో జలం మాత్రం అన్నిట్లో ఉన్నది. అది అనమాట. అదే సమం. వాటన్నిట్లో తరంగ దృష్టితో సమమే కదా. ఇప్పుడు మీకు కెరటాలు చూసిన మాత్రం గొడవ ఏమొచ్చింది? కెరటాలు అంతా ఒకటే, నీరు ఉన్నప్పుడు గొడవ లేదు కదా. అందుకు వీటన్నిటినీ పట్టుకుని ఒకటే పరమాత్మగా చూడగలగాలి, భిన్న భిన్నములుగా చూడరాదు. అది చెప్పదలుచుకున్నాడు స్వామి. అందుకే సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్సు అవినశ్యంతం యపశ్యతి సపశ్యతి. కనుక పరమాత్మ యొక్క లక్షణము సత్ చిత్. అదే ఆయన యొక్క లక్షణం అనడానికి కూడా కాదు, స్వరూపము. ఆయన స్వరూపం ఉండడం, స్ఫురించడం. సత్ చిత్ ఇదే జ్ఞానం. అది ఉంటేనే అన్ని స్ఫురిస్తాయి, అది లేకపోతే ఏది స్ఫురించదు. అది ఉండడం వల్లే ఈ దేహం స్ఫురిస్తోంది, బుద్ధి స్ఫురిస్తోంది, ప్రాణం స్ఫురిస్తోంది. స్ఫురించడమే చైతన్యం, అదే చిత్ అని చెప్పబడుతూ ఉన్నటువంటిది. దానివల్లనే చేతన అనేది మనకు కలిగింది శరీరానికి. దీన్నే చిత్ శక్తి అని కూడా మనం అంటాం, సత్ చిత్. అందుకు బయట వస్తువులకి పరిమితం కాదు కనుక ఇది స్వయంగా అఖండమైన ఆనంద స్వరూపము. కలిపితే సత్ చిత్ ఆనందము. అదే పరమాత్మ. అదే సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః అని మనం నమస్కారం చేసుకుంటున్నాం. కనుక సమముగా వ్యాపించినటువంటి పరమేశ్వరం వాడెవడండి? పరమేశ్వరుడు. ఎంత గొప్ప మాట చెప్పాడు. పరమేశ్వర, పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడరాది మధ్యలయుడెవ్వడు, సర్వము తనయైన వాడెవ్వడు, వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడితెన్. క్షేత్రములున్నాయే, ఇవి ఆత్మభవములు కావు. ఇవి కర్మచేత ప్రకృతి చేత సంఘం వల్ల ఏర్పడుతూ ఉన్నాయి. ఎప్పుడు ఏర్పడ్డాయో తెలియదు, కానీ ఎప్పుడు నువ్వు జ్ఞానం అవుతావు అప్పుడు పోతాయి. ఎప్పుడుకో పోతాయి. ఎప్పుడు వచ్చాయో నీకు తెలియకపోవచ్చు, కానీ పోగొట్టుకునే అవకాశం నీకు ఉంది కనుకనే బ్రహ్మ విద్య. పోవు అన్నప్పుడు వినక్కర్లే, పోగొట్టుకోగలవు కనుకే మనం కూర్చున్నాం, విన్నాం ఇక్కడ. ఎప్పుడు పోని వస్తువుని పట్టుకుంటే, పోయేదానితో తాదాత్మ్యం వదిలితే నువ్వు ఆ పోని వస్తువే నువ్వని తెలుసుకుంటావు. ఆ తెలుసుకోవడమే జ్ఞానం, అదే మోక్షం. అది ఇక్కడ చెప్తున్నాడు. సమం సర్వేషు భూతేషు. ఇది అందరిలో సమముగా ఉన్నది. భేదములు ఉపాధుల్లోనే తప్ప ఆత్మ చైతన్యంలో భేదము లేదు. అది సమం సర్వేషు భూతేషు తిష్టంతం. తిష్టంతం అనే మాటలో సచ్చిత్ అనేటువంటి మాటని స్ఫురింపజేస్తూ సచ్చిదానందాత్మకమైన ఆత్మయే ఇక్కడ మనం గమ్యమని చెప్పి, దీనిని సమం పశ్చన్ హి సర్వత్రా సమవస్థితమీశ్వరం. ఈశ్వరం అన్నా పరమేశ్వరం అన్నా ఒకటే. ఎందుకు పరమేశ్వరుడు అంటే స్ట్రెస్ ఇచ్చాడు అంతే. ఆయన అంటే ఆయన్ని మించి మరొకడు లేడు అని చెప్పడానికి పరమేశ్వరుడు అన్నాడు. కానీ ఉన్నవాడు ఈశావాస్యమిదం సర్వం. ఉపనిషత్తు చెప్పిన మొదటి మాటేనండి ఈశ్వరం. ఈ మాటే గజేంద్రుడు చేసిన మొదటి శ్లోకం కూడా అది, ఈశ్వరునే శరణంబు వేడిదన్. అది సమం పశ్చన్హి సర్వత్రా సమస్థితమీశ్వరం నహినస్యాత్మనాత్మానం తతో యాతి పరాంగతం. గొప్ప మాట చెప్తున్నాడు. ఎవరైతే ఈ సమమునే, సమముగా ఉన్నటువంటి సమమైనటువంటి ఈశ్వరుణ్ణి చూస్తూ ఉన్నారో వాడిని వాడు చంపుకోడు అన్నాడు. ఇదేం మాట అండి? నహినస్తి ఆత్మనాత్మానం. నహినస్తి, హినస్తి అంటే హింసించడు, నహినస్తి అంటే హింసించడు. ఆత్మనాత్మానం, వాడు తన ఆత్మని తాను చంపుకోడు అన్నాడు. ఇక్కడ ఏమిటి మాట? ఆత్మ చంపబడుతుందా? ఆత్మ చంపబడిదే, మరి ఆత్మని చంపుకోడని ఎందుకు చెప్పాడు ఇక్కడ?
ఎవరైతే సమమైన ఈ పరమాత్మనే దర్శిస్తూ ఉంటారో వాడు వాడిని చంపుకోడు అన్నాడు ఇక్కడ. అంటే దీని అర్థం ఏంటంటే పరమాత్మని దర్శించని వాళ్ళందరూ కూడా వాళ్ళని వాళ్ళు చంపుకున్న వాళ్లే. ఉపనిషత్తు ఏం చెప్తుందంటే ఆత్మహత్య అంటే అర్థం ఏంటంటే భగవంతుడి ఉపాధి ఇచ్చే కూడా ఆత్మజ్ఞానానికి ఎవడు ప్రయత్నించడో వాడు ఆత్మహత్య చేసుకున్నవాడే అన్నదండి. ఆత్మద్రోహీకరణ వివసన్ భుజ సాధపతామి అంటారు అప్పయ్య దీక్షితుల వారు. ఆత్మద్రోహి అంటే వాడిని వాడు ద్రోహం చేసుకున్నవాట. వాడిని వాడు ద్రోహం అంటే వాడిని వాడు కొట్టుకున్నవాడని కాదు అర్థం. వాడేమిటో తెలుసుకోకుండానే ఈ తనువు చాలించితే మరో తనువులోకి వెళ్ళిపోతాడు. అప్పుడు వాడు ఏమయ్యాడు? మళ్ళీ తనువుల్లోకి వెళ్ళేటువంటి వాడికి వాడే కల్పించుకున్నాడు కదా. కనుక అమృతత్వాన్ని పొందగలిగే అవకాశాన్ని ఎవడు జార విడుచుకుంటున్నాడో వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళే. ఆత్మని హింసించడం అంటే అర్థం ఏమిటి? ఆత్మని హింసించడం అంటే అర్థం ఇంకొక అర్థం చెప్పుకోవాలి. అవ్యయమై, అఖండమై, ఆనందమై, సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఆత్మని ఈ శరీరంలో కుదించేసి దీంట్లోనే బంధించి నేనిదే, ఈ బుద్ధి, నేను ఈ మనస్సు, నేను దాంతో తాదాత్మ్యం చెందిస్తూ జన్మలు తిరిగేవే అదే ఆత్మని హింసించడం అంటే మరి ఏంటక్కడ. అఖండమైన ఆత్మతత్వాన్ని శరీరాన్ని కుదించేసి ఆత్మలక్షణమైన నేను అనే స్ఫురణ, నేను చచ్చా, నేను పుట్టా, నేను నల్లగా ఉన్నా, నేను తెల్లగా ఉన్నా, నేను మూఢుణ్ణి, నేను పండితుడిని ఉపాధి లక్షణాలతో తాదాత్మ్యం చెందించేసేమే. మరి ఆత్మని, అఖండమైన ఆత్మని కుదించి చూడడమే ఆత్మని హింసించడం. తనని తాను తెలుసుకోలేకపోవడమే ఆత్మని హింసించడం. అయితే ఎవడైతే సమమైన ఈ వస్తువును సర్వత్రా చూస్తాడో వాడు వాణ్ణి హింసించుకోడు అంటే అర్థం ఏంటి? వాడు కుదించి చూసుకోడు. ఇంకా నేను అనే మాట గురించి మాట్లాడితే వాడు నేను ఫలానా అండి అని మాట్లాడ్డు. వ్యవహార కల్పితమైన క్షేత్రాలతో వాడు మాట్లాడ్డు. నువ్వెవడివయ్యా అని అంటే ఏం చెప్తాడు? నేను శరీరాన్ని కాను, నేను బుద్ధిని కాను, నేను ప్రాణాన్ని కాను, వీటి వికారైన ఆకలి నేను కాను, దప్పిక నేను కాను, సుఖము నేను కాను, దుఃఖము నేను కాను అని చెప్తాట. శంకరుల వారు నర్మదా నదీ తీరానికి వెళ్ళినప్పుడు గోవింద భగవత్పాదుల వారు దర్శనానికి వెళ్ళారు. ఆయన ఆ గుహ లోపల కూర్చుని ఉన్నారు. ఆయన గుహలోకి ఎలా వెళ్ళారు కూడా ఎవరికి తెలియదు. ఎందుకు ఆ గుహలోకి వెళ్లే ద్వారం ప్రాదేశ మాత్రం అన్నారు. ప్రాదేశం అంటే ఇలా చేతిని పెడితే ఈ చూపుడు వేలు కొన నుంచి ఈ బొటన వేలు కొన వరకు ఉన్న భాగాన్ని ప్రాదేశ భాగము అని అంటారు. ఈ ప్రాదేశ మాత్ర ప్రాంతం ఉంది ద్వారం. దానిలో ఆ గుహ లోపల ఉన్నట్టు గోవింద భగవత్పాదుల వారు ఎలా వెళ్ళాడంటే ఆయనకి తెలియాలి. అంత యోగీశ్వరుడు కనుక ఈయన వెళ్ళి ప్రార్థన చేశారు గురువుని. ప్రార్థన చేస్తే ఎవరు నువ్వు అడిగేస్తా ఆయనకు తెలియదా ఈయన ఏం చెప్తాడని. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే నేను ఈ ప్రాణము కాను, బుద్ధిని కాను, ఇది కాదనంటే అప్పుడు వచ్చాడు దర్శనానికి. అది చెప్పబడుతున్నది. ఆ స్థితిలో వాడు ఉంటాడు. వాడు కనుక వాడు సమమును ఎవడైతే చూడగలడో అంటే అన్నిటి యందు సమముగా వ్యాపించిన పరమేశ్వరుణ్ణి ఎవడు దర్శిస్తూ ఉన్నాడో వాడికి ఇంకా జీవభావం లేదు. వాడు పరమేశ్వర భావంతో తాదాత్మ్యం పొందాడు. వాడికి ఎక్కడ చూసినా సర్వమున్ అతని దివ్య కళామయమంచు కలడంబోధి కలండుగాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిందిశలన్ ఆ స్థితిలో వాడు ఉంటాడు. అంటే ఇక్కడ నహినస్యాత్మనాత్మానం తర్వాత మరో మాట చెప్పాడు. తతో యాతి పరాంగతిం తతః ఆ తర్వాత పరమపదాన్ని పొందుతాడు అన్నారు. ఏం రెండు చెప్పాడేంటి ఇక్కడ? రెండంటే మొదటిది నహినస్యాత్మనాత్మానం అంటే వాడు జీవన్ముక్తుడు అవుతాడు. ఇది మొదటి చెప్పడం. తతోయాతి పరాంగతం అంటే వాడు విదేహముక్తిని పొందుతాడు. ఇది చెప్తున్నారు ఇక్కడ. జీవన్ముక్తి, విదేహముక్తి అని రెండున్నాయి. మనకు వేదాంత ప్రకారంగా ముక్తి అనేది పైలోకంలోకి వచ్చినది విషయం కాదు. ఎందుకంటే ఆకాశం కంటే సూక్ష్మ పరమాత్మ అన్నాం. ఏ లోకమైనా ఆకాశం లేదు, గుర్తుపెట్టుకోండి. ఆకాశం కంటే సూక్ష్మమైనది పరమాత్మ అని చెప్పేమే. మరంటప్పుడు ఏ లోకము కాదు అక్కడ. అందుకు ఇక్కడే ముక్తి. ముక్తి అనేది ఎక్కడో లేదు. ఇహ ఎక్కడే ముక్తి. ఎప్పుడు ముక్తి? ఈ దేహములతో పరిమితమైన నన్ను చూడకుండా సర్వవ్యాపకమైన ఈశ్వరుడితో నువ్వు తాదాత్మ్యం చెందినప్పుడు ఎక్కడ లేడు ఆయన. అందుకు సమమైనటువంటి ఈశ్వరుని ఎవడు చూస్తూ ఉన్నాడో వాడు ఇంకా తన ఆత్మని హింసించుకోడు. అంటే తనని ఇంకా పరిమితంగా చూడు. అంతా ఈశ్వరమయంగా తనని సృష్టిలోని కూడా ఒకే పరమాత్మను చూస్తాడు. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. ముందు చెప్పిన మాట మళ్ళీ గట్టిగా చెప్తున్నాడు ఆయన. అంటే ఇలా ఎప్పుడైతే సమము చూస్తున్నాడో మరి ముక్తి ఏమిటంటే వాడికి ఇక్కడే మొత్తంగా ఉంటూ ఉంటే అందుకు వాడు ఈ దేహంలో ఉన్నప్పటికీ తర్వాత మాటను ఇంకా స్పష్టం చేస్తున్నాడు. అక్కడికి మనం ఎలాగో వెళతాం. ఇలాగా అతడు దానిలోనే ఉంటున్నప్పటికీ అంతటా అదే చూస్తాడు కనుక వాడు తన ఆత్మని పరిమితి దృష్టితో చూడడు. కనుక ఆత్మని హింసించడం అంటే జీవన్ముక్తావస్థలో ఇక్కడ ఉంటాడు. అయితే ప్రారంభం ఒకటి ఉంటుంది కదా. జీవన్ముక్తుడు అయ్యాడు, జ్ఞానం లభించింది అంటే వాడి ఆగామి, వాడి యొక్క సంచితము కూడా దగ్ధమైపోతుంది. కానీ ప్రారంధం ఉందే. ఈ దేహం ఉన్నంతకాలం ఉంటుంది. దేహం ఉన్నంతకాలం ప్రారంధం ఉంటుంది.
ఉన్నప్పుడు ఏం చేస్తాడండి, దేహంలోనే ఉంటాడు కానీ వాడి ప్రారంధం అనుభవిస్తున్నా దాంతో తన్మయం చెందని వాడు సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం రైల్వే స్టేషన్లో కూర్చుంటాం, అక్కడ ఎవరో ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు, మన సంబంధం లేకపోతే చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాం. అదే మన ఇంట్లో వచ్చినప్పుడు మన పిల్లలు కొట్టుకుంటుంటే మహాపాపం పడిపోతాం, వాళ్ళకి శబ్దామని ప్రయత్నిస్తాం. ఎందుకు? వీడు నావాడని భావం అటాచ్ అయ్యాం కనుక. అక్కడేమైంది? అది లేదు కనుక. అంతే, కొట్టుకోవడం 2 చోట్ల ఉంది, కానీ నీ రియాక్షన్ 2 చోట్లకు లేదే. నీ అటాచ్మెంట్ ఇక్కడ ఉంది, అక్కడ లేదు. అది తేడా. అందుకు వీడి దేహంలో ఉన్నప్పటికీ దేహాన్ని కూడా వాడు దృశ్యస్థానంలోనే పెట్టుకున్నాడు తప్ప ద్రష్టగా వాడు భావించట్లేదు. మనస్సుని అలాగే చూస్తున్నాడు, బుద్ధిని అలాగే చూస్తున్నాడు. ఇవి ప్రకృతి జములు కనుక వాటి పని అవి చేస్తూ ఉంటాయి. చేస్తూ ఉంటే చూస్తూ ఉంటాడు, సాక్షిగా వీటికి అంటుకోడు వాడు. అందుకు వాడు తనని అలాగే చూసుకుంటాడు, బయట అలాగే చూస్తాడు. వాడు అంతా ఒకటే అఖండ ఏకరసాన్ని చూస్తాడు వాడు. అఖండ ఏకరసం. ఒక పండులో రసంలాగా పరమాత్మ జగత్తంతా వ్యాపించిపోయాడు. ఈ పండులో గింజని, తొక్కని, తోలని ఒక్కొక్కడు విడివిడిగా చూస్తాడు, కానీ అంతటా ఉన్న ఏకరసాన్ని ఆస్వాదిస్తుంటాడు యోగి, తనలో బయట అంతా కూడా. అటువంటి వాడికి జీవన్ముక్తుడు వాడు. ప్రారంధవశాత్తు దేహం ఉన్నప్పటికీ ఈ దేహంతో తాదాత్మ్యం చెందని వాడు గనక, అయితే ప్రారంధం తీరిపోయాక దేహం పోతుంది. పోయాక మళ్ళీ పుడతాడా? పుట్టడు. పుట్టకుండా ఇంకా పుట్టుకునేటువంటి ఆ పరమాత్మతోనే తాదాత్మ్యం చెందుతాడు. దేహబంధం కూడా వదిలిపోతుంది వాడికి. అదే తతో యాంతి పరాంగతి అన్నప్పుడు ప్రారంధము తీరిన తర్వాత విదేహముక్తిని పొందుతాడు. ప్రారంధమున్నంత వరకు దేహంలో ఉన్నా దాన్ని పట్టుకోడు. దీనికి ఉదాహరణ చక్కగా వివేక చూడమని గురువుగారు చెప్పారు. ఏమనంటే, ఒకడెవడో ఒక ఆవుకి చక్కగా దండ వేసి పూజించాడు. పూజించిన వాడికేమో ఇది దండ ఆవుకు వేశాడు. ఆవు ఆ దండ వేసినది లేనిది పట్టించుకోలేదు. వేస్తున్నప్పుడు మాత్రం ఇబ్బంది పడింది. వేసేసాక తీసుకోలేదు, అది ఊరుకుంది. వేసేక తీసుకోగలదా? అది అలాగే ప్రారంధం ఉంటూ పట్టేక మనం తీసుకోగలవా? ఆ వేసుకున్నది ఏమైంది? అలా తిరుగుతూ ఉంది. తిరుగుతూ ఉంటే గాలికి ఆ దండలో ఒక్కొక్క రేకు వెళ్ళిపోయేట. ఆ రేకులు వెళ్ళిపోతున్నాయని ఏడిచిందా? ఏడవలే. తాడు మిగిలింది. అయ్యో ఈ తాడాన వెళ్ళ ఉంది చిచి అనుకుందా? అది అనుకోలే. మనకు కేవలం తాడు మిగిలి ఊడిపోయిన దండ వేస్తే ఒప్పుకుంటామండి? అవి ఏం పట్టించుకోలే. ఆ తాడు అక్కడే ఉంది, అది ఊడిపోవడం చూస్తుంది. అన్ని చూస్తున్నా దానికి ఏం బాధ లేదు. ఎందుకంటే ఆ తాడు నేను కాదు, ఆ తాడు నాకు అవసరం లేదు అనుకున్నది. అలాగే ప్రారంధపూర్వకంగా దేహానికి ఎన్ని వస్తున్నా సాక్షిగా చూస్తూ ఉంటాడు. అద్భుతమైన ఉపమానాన్ని జగద్గురువులు శంకరుల వారు మనకు అందించారు. అలాగే వాడు నహినస్యాత్మనాత్మానం, ఆ విధంగా ఉంటాడు సుమా. తతో యాతి పరాంగతిం, వాడు పరాగతిని చూడడం. మొత్తానికి ఆత్మని హింసించడం అంటే అపరిచ్ఛిన్నమైనటువంటి అపరిమితమైన ఆత్మని పరిమితంగా చూడడమే ఆత్మని హింసించడం. ఆత్మ విస్మరణే ఆత్మహత్య. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆత్మహత్య చేసుకోని వాడు ఎవడు అంటే ఆత్మని ఎరిగినవాడు. ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నది అనే విషయాన్ని చెప్పి, ప్రకృతిశ్చైవ కర్మాణి క్రియమాణాని సర్వసః యప్పశ్యతి తదాత్మానం అకర్తారం నపశ్యతి. ఇందాక చెప్పిన మాటే. ప్రకృతి సహజంగా వ్యాపారాలు జరిగిపోతుంటాయి. అటువంటి యోగికి ఆకలి వేసినప్పుడు దేహధర్మంగా ఈ దేహం ప్రేరేపిస్తుంది, పడేస్తాడు. వాడికి భోజనం మీద కూడా ఆసక్తి ఉండదు, దేహధర్మంగా పడేస్తాడు. అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్ళు కనిపిస్తారంటే వాళ్ళు కనబడితే దండం పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కడో అరుదు వాళ్ళు ప్రకృత్యైవచ కర్మాని క్రియమాణాని సర్వసహాయంగా ప్రకృతి అని చెప్పుకున్న క్షేత్ర ధర్మములు ఏవైతే ఉన్నాయో అవి జరుగుతూ ఉంటే అవన్నీ చూస్తాడు, కానీ వాటిలో కర్తృతాభావం పెంచుకోడు, నేను చేస్తున్నానని అనుకోడు. ఇందాక చెప్పిన భావం అది చెప్పి, యథాభూత పృథగ్భావం ఏకస్థమను పశ్యతి తతయేవ తదిస్తారం బ్రహ్మ సంపద్యతే తథా. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు. మరి వాడికి మాత్రం భూతములన్నీ వేరుగా కనబడవా? అది మనం ప్రశ్నించుకోవాలి. మనకైతే వాడు వీడు తేడా కనిపిస్తున్నాయి. వాడికి బ్రహ్మజ్ఞానం వచ్చేసింది కదా, వాడికి అంతా ఒకటే కనిపిస్తుందంటే పచ్చకామల్లో రోగం ఉన్నవాడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది. అలాగా అది మళ్ళీ ఆరోపితం. అలా కాదు. అలా మనం అనుకుంటే ప్రమాదం ఉంది. మనకు ఎట్లాంటి దుర్బుద్ధులు వస్తాయి కృష్ణుడికి తెలుసు. అందుకు అక్కడికి మళ్ళీ క్లారిఫై ఇస్తున్నాడు. పృథగ్భూత భావం. పృథక్ అంటే వేరు, విడివిడిగా ఇవన్నీ ఉన్నాయి. వాడు విడివిడిగానే చూస్తున్నాడు, కానీ విడివిడిగా ఉన్నవన్నీ ఏకస్థ ఒక్కటిగా చూస్తున్నాడు. వాడు విడివిడిగా ఉన్న వాటన్నిటిని ఒక్కటిగా చూస్తున్నాడు. మనం ముందు చెప్పుకున్న ఉపమానం ప్రకారంగా విడివిడిగా ఉన్న తరంగాలన్నిటిని ఒకే కొలనుగా చూడడము. ఒకే కొలనుగా చూడడం ఎలాగో ఒకే పరమాత్మగా మొత్తాన్ని దర్శిస్తున్నాడు. ఎందుకంటే వికారములన్నీ ప్రకృతివి, పరమాత్మ మాత్రం ఒక్కడే అని మొత్తంగా ఏకంగా చూస్తాడు. అతయేవచ విస్తారం, ఏకంగా చూడటమే కాదు, మరి విడివిడిగా పుడుతున్నవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆ పరమాత్మ నుంచే ఇవన్నీ ఉద్భవిస్తున్నాయి. ఆ పరమాత్మ ఎందుకు కలుగుతున్నాయి, ఆ పరమాత్మ ఎందే లీనమైపోతున్నాయి. అదే ఎవ్వని చే జనించి జగం ఎవ్వని లోపల ఉండి లీనమై ఎవ్వని ఎందు. అదే అతయేవచ విస్తారం. అంటే తతయేవత
తతః అంటే అందునుండే విస్తారాన్ని పొందుతూ ఉన్నాయి అని తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మ సంపద్యతే తదా, అతడు పరబ్రహ్మ స్వరూపుడే అయిపోతున్నాడు, అతడు అదే అవుతున్నాడు అని ఆ పరబ్రహ్మ యొక్క స్వరూప లక్షణాన్ని చివరిగా చెప్తూ అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థౌతి కౌంతేయ నకరోతి నలిప్యతే. మరి వాడు కూడా శరీరంలో ఉన్నాడా అంటే ఏమీ అంటని పరమాత్మతో తన్మయం చెంది ఉన్నాడు గనక పరమాత్మ యొక్క లక్షణము అనాదిత్వాత్, వాడు ఆది లేనటువంటి వాడు, అనాది అయినటువంటి వాడు, శాశ్వతుడు అని అర్థం. ఇక్కడ పరమాత్మకి అనాది అని చెప్పారు, ప్రకృతికి అనాది అని చెప్పారు, పురుషుడికి జీవుడికి అనాది అని చెప్పారు. కానీ జీవుడికి అనాది అంటే వాడు ఎప్పుడు పుట్టాడో తెలియనంత ప్రాచీనుడు, అంతేగాని అతడు పరమాత్మ యొక్క తత్వమే కనుక అనాది. కానీ జీవభావం వాడు పోగొట్టుకోగలడు, కానీ పరమాత్మని పోయేది కాదు, ఆది మధ్యాంతరహితుడు. అందుకు అనాది నిర్గుణ, ప్రకృతికి సంబంధించిన గుణములు, ఆయన ప్రకృతికి సంబంధించిన గుణములేవి లేనివాడు గనక నిర్గుణుడు. అయం అవ్యయ, అయం అయం అనే మాట ఎలా పెట్టాడండి ఇక్కడ? అయం అంటే మళ్ళీ పరమాత్మ అంటే ఎక్కడికి దూరం పోతామని అయం అన్నాడు. అయం అంటే వీడు, ఇది దగ్గర. అయం అంటే దగ్గరున్న దాన్ని చూపించేటప్పుడు అయం అంటారు. అయం నేను 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 ఏది స్ఫురిస్తోందో ఆ స్ఫురణకు మూలమైన సత్, ఆ సత్ అయం. అయం అవ్యయ, ఇది అవ్యయమయ్యా. అవ్యయము అంటే స్త్రీపుం నపుంసకాదులు కాదు అని ఒకటి. అవ్యయం అంటే తరగనిది, వ్యయం అంటే తరిగేది, అవ్యయం అంటే తరగనిది. సృష్టిలో పుట్టే మనం అనుకుంటున్న ప్రతివి తరిగిపోతున్నాయి. మనం అనుకుంటున్నా అంటే అర్థం నేననుకుంటున్న దేహం, నేననుకుంటున్న మనస్సు, ఇవన్నీ వ్యయములే. మనస్సు నిన్నట్టు ఇవాళ ఉందా, నీ చిన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉందా, అదే వ్యయం చెందింది. అలా ఇవాళ ఉన్నప్పుడు రేపు ఉంటుందా, అది ఉండదు. దేహానికి వ్యయం కనిపిస్తోంది, నీ చుట్టూ ఉన్న జగత్తుకి వ్యయం కనిపిస్తోంది, అది నేనని ఎలా అనుకుంటాం? కానీ వ్యయం చెందేది నేను కాదు, అవ్యయమైనది నేనని తెలుసుకున్నప్పుడు అది అనాది నిర్గుణము అవ్యయం గనక అది శరీరస్థోపి, అది శరీరములో ఉన్నప్పటికీ నకరోతి నా లిప్యతే, అది ఏది చెయ్యదు, దేనికి అంటదు. ఇందాక చెప్పిన దాన్నే మరొకసారి తేటపరుస్తున్నాడు ఇక్కడ. ఎలాగూ అంటే యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తదాత్మా నోపలిప్యతే. దేనికి అంటదని ఎలా చెప్తావయ్యా? అంటుకునే చోట కూర్చోబెట్టి అంటదని ఎలా అంటావు అంటే మనం చెప్పుకున్న ఉపమానం ఇక్కడ చెప్పాడు. అందుకే ముందు వివరించాం కనుక ఇక్కడ వివరించిన అవసరం లేదు. అది సర్వగతమైనప్పటికీ దేనికి అంటదు. సర్వగతమైనప్పటికీ దేనికి అంటదు అంటే దీనికి ఉదాహరణ ఏదైనా చూపించగలవా అంటే పరమాత్మకు ఉదాహరణ ప్రపంచంలో ఇక్కడ చూపిస్తాం, కానీ చూపించచ్చు అన్నాడు. ఎలాగంటే ఆకాశం నోపలిప్యతే, ఆకాశం అంతటా ఉందా లేదా? ఆకాశం అంతటా ఉంది, కానీ ఆకాశం దూరంగా ఉందా? ఆకాశం అంటే కూడా పైకి చూసేట, పైనుందా ఆకాశం? నిన్న చెప్పినట్టు తద్దూరే తద్వదంతికే, ఆకాశం పైకే ఉందా? నీ లోపల ఆకాశం ఉంది, నీ చుట్టూ ఆకాశం ఉంది, నీ ఎముక మధ్య ఆకాశం ఉంది, నీ కణానికి మధ్య ఆకాశం ఉంది, నీ కణంలో ఆకాశం ఉంది. ఆకాశం లేనిది ఎక్కడ? ఆకాశం ఐదవ భూతమైన ఆకాశం లేదా ప్రథమ భూతమైన ఆకాశం, దానికో గుణం ఉందే. ఏంటి? శబ్దం ఆకాశం యొక్క గుణమే కనుక శబ్దగుణకమైన ఆకాశమే సర్వగతమైనప్పుడు దేనికి అంటకుండా ఉండడం నీకు కనిపిస్తోంది లేదా? అది దేనికి అంటట్లేదు. మరి ఏ గుణము లేని పరమాత్మ, ఆకాశం కంటే సూక్ష్మమైనటువంటి పరమాత్మ దేనికి అంటాడు అంటే ఆశ్చర్యపోతావే. అందుకు మనకి పరిచయం ఉన్న దాని దగ్గర నుంచి పరిచయం లేని వస్తువుని అర్థం చేసుకోవడానికి ఉపమానం, అంతేగాని పరమాత్మ ఉపమానాలకు దొరకడానికి. అందుకే ఆకాశవత్ సర్వగత అంది, ఆకాశవత్ అంది, కానీ ఆకాశమే పరమాత్మ గాడిక. ఆకాశవత్, ఆకాశము బలే కనుక సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే యథా, సర్వగతమైనప్పటికీ సూక్ష్మమైనది అవడం వల్ల ఆకాశానికి ఏది అంటట్లేదు, అదే విధంగా అన్ని దేహములు యందు వ్యాపించి ఉన్నప్పటికీ ఆత్మకి ఏది అంటుటలేదు అని చెప్పి యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవి క్షేత్రం క్షత్రీ తథా కృత్స్నం ప్రకాశేతి భారత. అయ్యా విడివిడిగా ఒక్కొక్కదాన్ని వెలిగిస్తున్నాడా అంటే అంతటా ఉన్నవాడే అన్నిటినీ వెలిగిస్తున్నాడు, విడివిడిగా కనిపిస్తున్నాడు కానీ విడిగా లేడు అని చెప్పడానికి మరొక ఉదాహరణ చెప్తున్నారు. అది ఎలాగో అంటే ఒక్క సూర్యుడు మొత్తం ప్రపంచంలో ఎన్నెన్ని రకాలుగా భాషిస్తున్నాడు ఆయన, ఎన్నెన్ని రకాలుగా. నీటిలో ప్రతిఫలించేటప్పుడు తరతరలాడిపోతున్నాడు ఆయన, ఎర్రని రంగు మీద ప్రతిఫలించినప్పుడు ఎర్రగా కనిపిస్తున్నాడు, తెల్లని దాని మీద ప్రతిఫలించినప్పుడు తెల్లగా కనిపిస్తున్నాడు, నీ కిటికీలోంచి వచ్చినప్పుడు చతురస్రంగా కనిపిస్తున్నాడు. ఎన్ని రకాలుగా కనిపిస్తున్నాడు ఒక్క సూర్యుడు. కానీ నిన్న అయ్యాడా? ఏమీ కాలేదు. బురద నీటిలో ప్రతిఫలించినప్పుడు బురద అంటిందా ఆయనకి? ఆయన మన కిరణాలు బురదనంటే అంటేయా అంటే అంటే అంటలేదా అంటే అంటలేదు. అలాగే రెండవది మళ్ళీ సూర్యుడిని ఉదాహరణగా చెప్తున్నారు. ఒక్క సూర్యుడే అనేక రకములుగా అనేక విధములుగా ప్రకాశిస్తూ ఉదయం లేదు అస్తమయం లేదు ఆయనకి. కానీ ఒకడు ఉదయించాడంటాడు, ఒకడు అస్తమించాడంటాడు, రెండూ లేవు ఆయనకి.
తిరుగుతున్న భూమిని పట్టుకుని తిరగని సూర్యుడిని ఉదయించాడు అస్తమించాడు ఎలాగంటున్నావో, పోయే క్షేత్రం వచ్చే క్షేత్రం చూసుకుని ఆయన పుట్టాడు ఆయన పోయాడు అంటున్నాను. ఏమీ లేదు. చూడండి, సూర్యుడిని ఆకాశాన్ని రెండింటిని చూపించారు. ఎందుకు రెండు ఉపమానాలు చెప్పాడు? సత్తు చిత్తు అని చెప్పాం కదా. సత్ అంటే ఉండడం, చిత్ అంటే స్ఫురించడం. స్ఫురించడం అంటే ప్రకాశ లక్షణం. ప్రకాశ లక్షణమైన చిత్తు చెప్పడానికి సూర్యుని ఉదాహరణ చెప్పారు, సల్లక్షణాన్ని చెప్పడానికి ఆకాశాన్ని ఉదాహరణ చెప్పారు. సర్వగత అంతటా ఉన్నది అని చెప్పడానికి ఆకాశం చెప్పారు, ప్రకాశింపజేస్తున్నది ప్రకాశిస్తున్నది అని చెప్పడానికి చిత్తుకి సూర్యుని చెప్పారు. ఎంత చక్కగా చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఒక్కటే ఎందుకు చెప్పలేదు, రెండు ఎందుకు చెప్పాడంటే రెండిట్లో సత్ చిత్ అనే దాన్ని తీసుకొచ్చి ఆయన అన్నిటి ప్రకాశింపజేస్తూ ఉన్నటువంటి వాడు, అంతటా వ్యాపించిన వాడు అని చెప్పడానికి రెండు చెప్పి క్షత్ర క్షత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుష. ఈ విధంగా క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుని కలిపేసి చూడకు నాయన, ఈ రెండిటికి అంతరాన్ని జాగ్రత్తగా తెలుసుకుని క్షేత్రజ్ఞుడి ధర్మములేమిటో తెలిసి వాడి వల్లే క్షేత్రములన్నీ వెలుగుపుతున్నాయని తెలిసి క్షేత్రములందంతటా వెలుగుతున్న వెలుగు ఆయనే అని గ్రహించు. క్షేత్రజ్ఞుడి యందే నీ బుద్ధిని నిలుపు. అప్పుడేమిటవుతుందంటే భూత ప్రకృతి మోక్షంచ ఏ విదుర్యాంతి తే పరం. ఈ విధంగా ప్రకృతి గుణ సంబంధం నుండి విడిపడడం అనేది తెలుస్తుంది. ఎవడైతే అలా తెలుసుకుంటున్నాడో వాడు పరమ పదాన్ని పొందుతున్నాడని క్షత్రజ్ఞ విభాగ యోగాన్ని ముగించారు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం. శ్రీమద్ రమారమణ గోవిందో హరి గోవింద.